ఇంటి దగ్గర ఉన్నారు. క్రీస్తు నేడు పుట్టిన నినాదం అందరూ వింటాం కదా. ఆయన ఒక క్రిస్మస్ గ్రీటింగ్స్ చూస్తున్నాడు. అందులో ఒక గ్రీటింగ్, క్రీస్తు నేడు పుట్టకపోతే. క్రీస్తు నేడు పుట్టిననే అన్నిటి మీద ఉంటుంది, కానీ ఒక కార్డు మీద ఆయన ఎవరు చూసాడు, క్రీస్తు నేడు పుట్టకపోతే. ఆయన ఏంటి ఇలా వచ్చింది క్రీస్తు నేడు పుట్టకపోతే? ఎవరు ప్రచురించారు దీన్ని? ఎవరు ముద్రించారు? పోలే, ఎవరు ముద్రిస్తే ఏంటి? దీని గురించి ఒకసారి మనం కూడా ఆలోచించాలి. క్రీస్తు నేడు పుట్టాడు కాబట్టి మనం అందరూ ఇక్కడ కూడి ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం. సంవత్సరం ఒకసారి అందరూ చర్చిని డెకరేట్ చేసి చాలా సంతోషంతో ఉంటాం మన బంధువులతో, పిల్లలు అందరూ. కానీ ఇక్కడ వచ్చిన ఆలోచన ఏంటంటే, క్రీస్తు నేడు పుట్టినట్లయితే, మన కోసం క్రీస్తు కనుక పుట్టకపోతే మన పరిస్థితి ఏంటి అని ఆయన కార్డు మీద చూశాడు. చూసిన తర్వాత దాని గురించి ఆలోచిస్తా ఏం చేశాడంటే ఆయన నిద్రలోకి వెళ్ళాడు. అయితే నిద్రలో కూడా ఆ తలపు ఆయన వెంటే ఉంది, విన్నాడు లేదు. ఆయన అదే ఆలోచనతో పడుకోవడం వల్ల అదే రకమైన కళ ఆయనకి వచ్చింది. ఆ కళలో ఎక్కడా కూడా చర్చి పాటలు వినపడలేదు, ఎక్కడ సంతోషం లేదు, ఎవరు చర్చి మెంబర్స్ ఎవరు కనబడట్లేదు ఆ కళలో. అదే పరిస్థితిలో ఆయన అలాగా కొనసాగుతుంటే తలుపు కిరణం సౌండ్ వచ్చింది. అక్కడ ఎవరో తలుపు తట్టే వచ్చి చూశాడు. ఎవరు బాబు నువ్వు అని అడిగించాడు. బాబు వచ్చాడు. ఆ బాబు ఏం చెప్పాడంటే, మా అమ్మకి ఒంట్లో బాగాలేదు, మంచం మీద పడింది, పాస్టర్ గారు వచ్చి కొద్దిగా ప్రార్థన చేయండి. ఈ వెళ్ళేటప్పటికి ఆ అమ్మగారు, వాళ్ళ అమ్మగారు చనిపోయారు. ప్రార్థన చేసి ఏదైనా ప్రార్థన చేయాలి కదా అని చెప్పి అక్కడ ఒక ఆదరణ వాక్యం చెప్పడం కోసం ఆయన బైబిల్ తెరిచాడు. బైబిల్ తెరిస్తే అక్కడ మలాఖీ గ్రంథం వరకే ఉంది. దాని తర్వాత కొత్త నిబంధన ఏమీ లేదు, అన్ని ఖాళీ పేజీ. అరే ఇదేంటి, పాత నిబంధనలు ఉంది, కొత్త నిబంధనలు లేదు అంటే దీవెనలు లేవు, వాగ్దానాలు లేవు, ఏమీ లేవు, నేను ఏం చెప్పాలి అని ఆలోచిస్తున్నాడు ఆ పాస్టర్ గారు. ఫోన్లే అని చెప్పేసి ఏదో ఆయన ప్రార్థన చేసి వాళ్ళతో పాటు ఆయన కూడా ఏడ్చి తర్వాత ఆమెను భూస్థాపన చేయడానికి తీసుకెళ్తారు. అక్కడ కూడా వాక్యం చదువుదామంటే బైబిల్లో వాక్యం లేదు. అంటే నేను ఎందుకు చెప్తానంటే ఒక్కసారి ఆలోచించాను పరిస్థితి ఎలా ఉంటుంది. లేని పరిస్థితిలో ఆయన చాలా అంటే బాధతో ఇంకా వాళ్ళతో పాటు ఈయన కూడా ఏడుస్తూనే ఉన్నాడు. ఆ ఏడుపులో ఆయన వెలుగు వచ్చి చూసినప్పుడు కిటికీలో చూసినప్పటికి పక్క వీధిలోనే చర్చ్ ఉంది. అక్కడి నుంచి మన పాటలు క్రీస్తు ఈ కీర్తనలన్నీ వినపడుతున్నాయి. మాస్టర్ గారు రమ్మని పిలుస్తున్నారు. అంటే వేరే మాస్టర్ గారు ఉన్నారు కదా, ఒకే ఊళ్ళో మాస్టర్ గారు ఉంటుంది కదా, ఇంకా ఉంటుంది కదా, అది వేరే చర్చ్ అనమాట. సో అక్కడ మాస్టర్ గారు చర్చికి రమ్మని చెప్పి అన్నారు, పాటలు వినపడుతున్నాయి. అంటే అప్పుడు ఈ వెంటనే కలగాలి, నిజంగా క్రీస్తు నిజంగా మన కోసం పుట్టినట్టయితే మనకి ఇదే పరిస్థితిలో ఉద్యమేమో అని అనుకొని చాలా సంతోషపడి ఆయన ఇమ్మీడియట్గా సిద్ధపడి ఆ చర్చికి వెళ్ళడం జరిగింది. అయితే మనం వాక్యం చూసుకున్నట్టయితే ప్రార్థన బలం, మనకి ప్రార్థన చేయడం ఎంత అవసరం అన్నది ఒక క్రీస్తుని వెంబడించే బిడ్డలుగా మనమంతా కూడా క్రీస్తుని నమ్ముకుంటాం కదా. ప్రతి విషయంలోని ప్రతి ఏ పని చేసినా కానీ మనం ప్రార్థనతోనే ప్రారంభిస్తాం. సో ఆ ప్రార్థన బలం మన దగ్గర ఎలా ఉన్నది అన్నది ఇక్కడ మనం చూస్తున్నాం. అసలు ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థన మనందరం చేస్తూ ఉంటాం. చాలామందికి ప్రార్థన ఎందుకు చేస్తారో తెలియదు, ఎందుకు చేస్తారో వాళ్ళకే తెలియదు. మామూలుగా మొక్కుబడి ప్రార్థన కింద చేసేస్తారు. ఎప్పుడు ఒకలాగే నన్ను నా కుటుంబస్తులను రక్షించు, నా పక్క వాళ్ళని రక్షించు అని చెప్తాను తప్ప
అందులో నువ్వు అడగాల్సింది ఏంటి, నీకు ఏ కారణం చేత నువ్వు దేవుడి దగ్గర మోకరించావు అన్నది ఎవరు కూడా గుర్తుపట్టరు. ప్రార్థన చేయండి, ప్రార్థన మామూలు చేసేసుకుంటారు. పనుల్లో చిన్న ప్రార్థన చేసుకుంటారు, లేచిన ప్రార్థన చేసుకుంటారు, భోజనం చేసిన చిన్న ప్రార్థన చేసుకుంటారు, బయటకు ఎక్కడ వెళ్తుంటే ప్రార్థన చేసుకుంటారు, మళ్ళీ ఇంటికి వచ్చినట్టు ప్రార్థన చేసుకుంటారు. కానీ ఇందులో మీరు ప్రార్థన ఎందుకు చేస్తున్నారు, ఆ ప్రార్థన ఏ ఏ ఏ కారణాల వల్ల మనం ప్రార్థన చేయాలి అన్న దాని గురించి మీకు